పరీక్షల కాలం మొదలైపోయింది. ఈ పరీక్షల వేళ చాలామంది విద్యార్థులు నిద్రాహారాలు మాని పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూనే ఉంటారు. అయితే ఈ పరీక్షల కాలంలో ఆరోగ్యాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. పరీక్షలు బాగా రాయాలంటే ఆరోగ్యం బాగుండాలి, శరీరం సహకరించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని పరీక్షల సీజన్లో పోషకాహారం, సరిపడా నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతారు డాక్టర్లు. పరీక్షల వేళ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాలెన్స్ డైట్ అంటే రెగ్యులర్గా మన తినే దానిలోనూ పప్పు పదార్థాలు, కూరగాయలు, ఆ తర్వాత ఈ పెరుగు అంటే ఫ్యాట్ కూడా ఉండాలి, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత అంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి, ఆ తర్వాత సరి అయిన సాల్ట్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. పండ్లు ఒకటి ఉండాలన్నమాట, రఫ్ ఏజ్కి వాటికి అనమాట. లేకపోతే బ్లోటెడ్, ఆ తర్వాత ఎక్కువ మసాలాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే ఏంటంటే అసిడిటీ రావటం, వాళ్ళు ఎంతసేపు గ్యాస్ పైకి రావటం మూలన ఏకాగ్రత చూపలేకపోవటము అలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇంట్లో తినే పదార్థాలే, జంక్ ఫుడ్స్ అవన్నీ తినకుండా ఇంట్లో తల్లిదండ్రులు చేసినవి సాత్విక ఆహారంగాను, కారము అవన్నీ ఎక్కువ లేకుండాను బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్ని తినాలి. 10-11 వరకు చదివిన అప్పటి నుంచి ఒక 7-8 గంటలు తప్పనిసరిగా నిద్ర ఉండాలి. సైంటిఫిక్గా ఏంటంటే మనము చదివిన విషయాలన్నీ కూడాను బ్రెయిన్లో అవన్నీ మెమరీస్గా ఫామ్ అవ్వాలి, పటిష్టంగా ఉండాలి అని అంటే ఈ రెస్ట్ అనేది అవసరం. అంటే మెటబాలిజం మెదడులో జరగాలి. ఈ మనం చేసినవన్నీ మెటబాలిజం ద్వారా మనకు మెమరీ అవుతాయి. కాబట్టి అవి సరిగ్గా కావాలంటే డెఫినెట్గా నిద్ర ఉండాలి.